హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ నాటుకోడి పులుసు అండి. చాలా బాగుంటుంది. ఈ నాటుకోడి ఒక 1 కేజీ వరకే తీసుకోవాలి, లేదంటే టేస్టీగా ఉండదు. ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం. మీ స్పైసీకి సరిపడినంత కారం వేసుకోండి. వీటిని చికెన్లో వేసి బాగా కలపాలి. ఇవి బాగా కలిపిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ పాటు కలిపి పక్కన పెట్టేయండి. ముక్కకి బాగా కలిసేదాకా కలపాలి. ఇప్పుడు మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్సీ చేసుకున్న 2 ఆనియన్స్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసుకోవాలి. ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మనం కలిపేటప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగానే తీసుకుంటున్నాను. ఇవి 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. 2 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి. కలపకపోతే అడుగు పడుతుందండి, అందుకోసమే కలుపుతూ ఉండాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనము కలిపి పెట్టుకున్న నాటుకోడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది. తెలంగాణలో చాలా స్పెషల్ ఫుడ్ ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సూప్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది గ్రేవీ కంటే. ఇలా మొత్తం కలిపేసి ఒక 5 మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి ఉంచాలి. క్యాప్ పెట్టి తీసిన తర్వాత ఇలా మగ్గుతుంది. ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటోని వేసుకోవాలి. టమాటో వేస్తే వేయండి, లేదా స్కిప్ చేయండి. ఒక చిన్న టమాటా వేస్తేనే చాలా బాగుంటుంది. ఒక చిన్న టమాటాని వేసుకొని దానిపైన ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో మీ స్పైసీకి సరిపడినంత గరం మసాలా వేసుకోండి. ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇవి వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి ఉంచాలి. క్యాప్ పెట్టి ఉంచిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కర్రీ ఇలా మగ్గుతుంది. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో మీ సూప్కి తగ్గ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ప్రెషర్ పెట్టట్లేదు. ప్రెషర్ పెడితే కుక్కర్ క్యాప్ పెట్టేస్తే కినా 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. సూప్ కాబట్టి ఇక్కడ వాటర్ ఎక్కువనే తీసుకుంటుంది. నాటుకోడి ఉడకాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువనే. ఈ వాటర్ అన్నీ మగ్గేదాకా మనము మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ కర్రీ ఉడికిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని వేసుకొని ఈ కర్రీని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, తెలంగాణ స్టైల్లో నాటుకోడి పులుసు రెడీ అండి. చాలా బాగుంటుంది బగారా రైస్లోకి, పూరీలోకి. ఈ కర్రీ ఒకసారి చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.